హలో గాయస్, ఇంకా హరిబాబు అయితే జైలులో ఉన్నాడు. సో వైష్ణవిని చంపిన హరిబాబు జైలులో ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ళ బ్రదర్స్ ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా ఎక్కడున్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఉండేది కోట్ల దగ్గరలోనే కదా. వాళ్ళ ఇల్లుకి అయితే తాళమేసి ఉంది. సో చాలామంది వెళ్ళి చూశారు, తాళమేసి ఉంది. వాళ్ళు 15 days నుండి రావడం లేట. ఇన్సిడెంట్ అయితే ఎప్పుడు జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు తాళం వేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారన్నమాట. సో వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. సో హరిబాబు అయితే జైల్లో ఉన్నాడు. సో వైష్ణవికి అయితే ఇంకా ఇప్పటికైతే న్యాయం జరగలేదు అనమాట. చాలామంది చూస్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. సో ఇంతకుముందు తీన్మార్ టీం కూడా వచ్చిందనమాట. కానీ వచ్చారు, మాట్లాడారు, చూసి వెళ్ళిపోయారు అంతే. కానీ దానికన్నా ముందు మాజీ ఎమ్మెల్యే జగన్ గారు వచ్చారు, మాట్లాడ వెళ్ళిపోయారు. కానీ గవర్నమెంట్ తరఫున కూడా ఇప్పటివరకు ఒక్క పర్సన్ కూడా రాలేదు. వచ్చి పలకరించడం కానీ, దానికి జరిగిన రీజన్స్ కానీ తెలుసుకొని అయినా ఏదో ఒకటి యాక్షన్ తీసుకోవాలి కదా. అలాంటిది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. నాకు ఒకటి తెలియకుండా అడుగుతున్నామంతా, ఒక ఆడపిల్లని అత్యంత కిరాతకంగా చంపిన వాడిని ఏదో ఒకటి కఠిన శిక్ష విధించాలి కదా. లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఇలాంటివి చేయడానికి పాసిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నవడేస్ అలాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతున్నాయి. ఒక్కసారి అలాంటి కఠిన శిక్ష విధిస్తే ఇంకొకసారి అలాంటి పనులు చేయడానికి చాలామంది భయపడుతూ ఉంటారు. సో ఎందుకో నాకు అర్థం కావట్లేదు, గవర్నమెంట్ ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఏదో ఒక పర్సన్ పంపించి అసలు అక్కడ ఏమి జరిగింది, ఎలా జరిగింది, దీనికన్నా గల కారణాలు ఏమిటి తెలుసుకొని యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వైష్ణవి వాళ్ళమ్మ ఆ యొక్క చనిపోయిన నుండి తను ఏడుస్తూనే ఉంది. తనను ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు, వాళ్ళ కొడుకులు ఓదార్చడం వల్ల కావట్లేదు, వాళ్ళ ఊర్లో వాళ్ళు కూడా వచ్చి ఓదార్స్తున్నారు. అంతేకాకుండా వేరే విలేజెస్ను కూడా చాలామంది వచ్చి ఓదార్స్తున్నారు, పలకరిస్తున్నారు, న్యాయం జరగడానికి చూపిస్తున్నారు. సో ఇంతమంది వచ్చినా కూడా గవర్నమెంట్ నుండి ఇప్పటివరకు ఒకరు రాకపోవడం నాకు విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ఏదో ఒకటి తీసుకోవాలి, ఏదో ఒక పర్సన్ పంపించైనా అని. సో యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకు ఇలా జరిగింది అనేది చాలామంది యూట్యూబర్స్ వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు, మెంగిల్ అవుతున్నారు, మీకు సపోర్ట్ చేస్తామని చాలామంది చెప్తున్నారు. సో ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు కానీ గవర్నమెంట్ నుండి ఒక్కరికి కూడా ఇప్పటివరకు రాలేదు. సో వైష్ణవి వాళ్ళ అన్నలు కూడా చాలామంది ఇంకా స్ట్రైక్స్ చేస్తున్నారు, ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు. మా వైష్ణవికి న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్తున్నారు అన్నమాట. సో వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు వైష్ణవి చనిపోయకముందు సో వైష్ణవిని వాళ్ళు హల్లారు ముద్దుగా చూసుకున్నారనమాట. అంతేకాదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్లో మొత్తం వైష్ణవి ఒకతే చెల్లన్నమాట. సో మిగతా వాళ్ళందరూ మేల్స్ బట్టి చాలామంది వాళ్ళందరూ వైష్ణవిని చాలా ప్రేమగా చూస్తున్నారు, చెల్లెలాగా చూసుకున్నారు. వాళ్ళందరూ యూట్యూబర్స్ కాబట్టి వైష్ణవ్ కూడా తీసుకెళ్ళి షూట్ చేసేవాళ్ళు. సో వీళ్ళకు ఇంత అనుబంధం ఉంది కాబట్టి వైష్ణవి చనిపోయిన విషయం మర్చిపోలేకపోతున్నారు, ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. పాపం వైష్ణవి అమ్మ ఓదర్చడం వల్ల కావట్లేదు. ట్రాన్స్జెండర్స్ కూడా చాలామంది వచ్చి ఓదర్స్తున్నారు, వైష్ణవికి న్యాయం జరగాలని కోరుతున్నారు. సో మనము కూడా వైష్ణవికి న్యాయం జరిగే వరకు పోరాడదాం. ఓన్లీ వైష్ణవి కాదు, మిగతా ఏ ఆడపిల్లకైనా ఇలాంటి అన్యాయం జరిగితే వాళ్ళకు కూడా సపోర్ట్ చేద్దాం, మన వంతు సాయంగా పోరాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.